నమస్కారం, నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ జీఈఆర్డీ. జీఈఆర్డీ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. సాధారణంగా మనం తిన్న ఆహారం స్టమక్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి ఈసోఫేగస్ రావడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా తిన్న తర్వాత మనం వెంటనే పడుకునే వాళ్ళలో ఈ యొక్క సమస్యను మనం చూస్తుంటాం అన్నమాట. సో జీఈఆర్డీ సమస్య ఉన్న వాళ్ళకి సాధారణంగా ఉండే లక్షణాలు ఏంటంటే మంట, అంటే స్టమక్ దగ్గర మంటగా ఉండటం, అదేవిధంగా త్రోట్లో కూడా మంటగా ఉండటం, పులితెంతులు రావడం, కొంతమందిలో డైజెషన్ సరిగ్గా లేకపోవడం లాంటివి ఉంటాయి అన్నమాట. సో సాధారణంగా ఈ సమస్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. ఏంటంటే మనకి ఈ యొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు తిన్న వెంటనే పడుకోవటం వల్ల కనీసం 2 to 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా పడుకునేటప్పుడు పిల్లో హైట్ పెట్టుకోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో తర్వాత తీసుకునే ఆహార పదార్థాలు కొంచెం స్పైసెస్ కానీ మసాలాలు ఎక్కువ తీసుకోవడం, ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా జీఈఆర్డీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా జీఈఆర్డీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో, సార్ మాకు హార్ట్ బర్న్ ఉంటుంది అన్నప్పుడు హోమియోలో యాసిడ్ సల్ఫ్ 200 అనే మందు, రొబీనియా 200 అనే మందు వాడుకోవడం వల్ల చాలా వరకు ఈ పులితింపులు అవి కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ బేసిక్గా వాడే మెడిసిన్స్ కాదు. ఇంకా మాకు దాని గురించి పూర్తిగా తగ్గించుకోవాలంటే కనుక మీ దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ని ఎవరైనా కన్సల్ట్ చేసి మీరు ఇంచక ఈ పెద్ద సమస్య అనుకున్నా కూడా మన హోమియో ద్వారా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.